ఇక్ష్వాకు వంశంలో వీరభీషుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. అతను చాలా గొప్ప తపస్వి, పుణ్యాత్ముడు. మరణించిన తర్వాత అతను బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఒకరోజు బ్రహ్మదేవుడి సభలో దేవతలు, ఋషులు అందరూ ఉండగా అక్కడికి గంగాదేవి వచ్చింది. అప్పుడొక్కసారిగా గాలి బలంగా వీచింది. ఆ గాలికి గంగాదేవి పైట కొంచెం పక్కకు తప్పుకుంది. సభలో ఉన్న దేవతలందరూ తలదించుకున్నారు. కాని వీరభీషుడు మాత్రం రెప్ప వాల్చకుండా గంగాదేవి అందాన్ని చూస్తూ ఉండిపోయాడు. అది గమనించిన గంగాదేవి కూడా అతన్ని ఇష్టపడింది. ఇది చూసిన బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. పవిత్రమైన సభలో ఇలా ప్రవర్తించినందుకు మీ ఇద్దరూ భూలోకంలో మానవులుగా పుట్టి ఆనందబాష్పాలను, విరహవేదనను అనుభవించండి అని శపించాడు. వీరభీషుడు క్షమాపణ కోరుకుని భూలోకంలో ధర్మాత్ముడైన ప్రతీపుడు అనే రాజుకు కొడుకుగా పుట్టేలా వరమడిగాడు. అలా వీరభీషుడే శంతనుడిగా జన్మించాడు. శంతనుడు పెరిగి పెద్దవాడై హస్తినాపురానికి రాజయ్యాడు. ఒకరోజు వేటకోసం గంగానది తీరానికి వెళ్లాడు. అక్కడ ఒడ్డున ఒక అద్భుతమైన సౌందర్యవతి గంగాదేవి మానవరూపంలో కనిపించింది. ఆమెను చూడగానే శంతనుడు ప్రేమలో పడిపోయాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, ఓ సుందరి, నీవు ఎవరు? నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు. దానికామె, మహారాజా, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే, కాని నాదొక షరతుంది. పెళ్లి తర్వాత నేను ఏం చేసినా, అది మంచైనా చెడైనా, ఎందుకు చేశావు, ఎవర్నువ్వు అని నన్ను ప్రశ్నించకూడదు, అడ్డుకోకూడదు. మీరు ఎప్పుడైతే నన్ను ప్రశ్నిస్తారో ఆ క్షణమే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అని చెప్పింది. ఆమె ప్రేమలో ఉన్న శంతనుడు ఆ షరతుకు ఒప్పుకున్నాడు. వారిద్దరికీ వివాహం జరిగింది. కొంతకాలానికి వారికి మొదటి మగవిడ్డ పుట్టాడు. శంతనుడు ఎంతో సంతోషించాడు. కాని గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని నేరుగా నది దగ్గరికి వెళ్లి ఆ పసిబిడ్డను నీళ్లలో పడేసి చంపేసింది. శంతనుడు ఆ దృశ్యం చూసి తట్టుకోలేకపోయాడు. కాని ఆమెకు ఇచ్చిన మాట గుర్తుకు రావడంతో ఆమె వెళ్ళిపోతుందేమో అన్న భయంతో మౌనంగా ఉండిపోయాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు మొత్తం 7 మగపిల్లలు పుట్టారు. ఆమె ఆ 7 కూడా పుట్టగానే నదిలో పడేసింది. శంతనుడు లోపల కుమిలిపోతూ భార్యమీద ప్రేమతో మౌనంగా భరించాడు. కొంతకాలానికి 8వ బిడ్డ పుట్టాడు. ఎప్పటిలాగే గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని నదివైపు వెళ్ళింది. ఈసారి శంతనుడు ఆగలేకపోయాడు. ఆమెకు అడ్డుగా నిలబడి గట్టిగా అరిచాడు, ఆగు, ఎవర్నువ్వు? కన్న బిడ్డలను చంపడానికి నీకు చేతులు ఎలా వస్తున్నాయి? రాక్షసిలా ప్రవర్తిస్తున్నావు. ఈ బిడ్డను మాత్రం నేను చంపనివ్వను అని అన్నాడు. అప్పుడు గంగాదేవి చిన్నగా నవ్వి, రాజా, మీరు మీ మాట తప్పారు. నన్ను ప్రశ్నించడంతో నేను వెళ్ళిపోవాలి. కాని ఈ బిడ్డను చంపను. వీడు బతుకుతాడు. అసలు నేను ఆ 7 ఎందుకు చంపానో ఆ రహస్యం చెబుతాను వినండి అని చెప్పింది. ఆమె ఇలా చెప్పింది, నేను గంగానదిని. మీకు పుట్టిన ఈ పిల్లలు సామాన్యులు కాదు. వీరు అష్టవసువులు, అంటే 8 మంది దేవతలు. పూర్వం వీరు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ నందిని అనే కామధేనువుని చూసి అందులో ప్రభాసుడు అనే ఒక వసువు తన భార్య కోసం దాన్ని దొంగలించడానికి ప్రయత్నించాడు. మిగతా 7 అతనికి సహకరించారు. ఇది తెలిసిన వశిష్ఠుడు కోపంతో, మీరందరూ భూలోకంలో మానవులుగా పుట్టండి అని శపించాడు. వారు వేడుకోగా సహాయం చేసిన ఆ 7 పుట్టగానే విముక్తి కలుగుతుందని, కాని ఆవును దొంగలించిన ప్రభాసుడు మాత్రం భూమిమీద ఎక్కువ కాలం బతకాలని మార్పు చేశారు. అందుకే ఆ 7 పుట్టగానే నదిలో వేసి వారికి శాప విమోచనం కలిగించాను. మిగిలిన ఈ 8వ బిడ్డ ఆ ప్రభాసుడే. వీళ్ళు భూమిమీద గొప్ప వీరుడిగా బతకాలి. ఈ బిడ్డను నేను నా వెంట తీసుకెళ్తున్నాను. వీడికి సకల విద్యలూ నేర్పించి గొప్ప యోధుడిగా తీర్చిదిద్ది మళ్లీ మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి ఆ బాబుతో మాయమైపోయింది. 17 సంవత్సరాల తర్వాత శంతనుడు గంగానది తీరంలో నది ప్రవాహం ఆగిపోవడం చూశాడు. అక్కడ ఒడ్డున ఒక యువకుడు బాణాలతో నదికి అడ్డుకట్టవేయడం చూశాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై, రాజా, ఇతడే నీ కుమారుడు దేవభ్రతుడు, అంటే భీష్ముడు. వశిష్ఠుడి దగ్గర వేదాలు, పరశురాముడి దగ్గర యుద్ధ విద్యలూ నేర్చుకున్నాడు అని చెప్పి కొడుకుని తండ్రికి అప్పగించి వెళ్ళిపోయింది. ఇది శంతనుడు మరియు గంగాదేవిల కథ.